గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్గా ఇది వచ్చేసి మనది ఆర్చరీ కోర్ట్ 3 అండి. సెకండ్ వచ్చేసి మనకి క్రికెట్ నెట్ ప్రాక్టీస్ 2 వచ్చాయి. సో ఇందులోనే మనకి వాలీబాల్ కోర్ట్ కూడా వచ్చేసింది. సో ఇది పైన కూడా నెట్టింగ్ వస్తుందండి. టోటల్గా మనకి ఇట్లా చూస్తున్నారు కదా. సో ఇది టోటల్ ఎంఎస్ స్ట్రక్చర్, అపోలో బ్రాండ్ అండి. పైప్స్ మనం వాడింది. సో మీకు అపోలో అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో టోటల్గా స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్చరీ వస్తాయండి. ఆర్చరీ కోర్టు ఒకటి, రెండోది కూడా ఆర్చరీ కోర్టే, ఇది మూడవది కూడా ఆర్చరీ కోర్టే అండి. టోటల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూడండి, మీకు ఐడియా వస్తుంది. టోటల్గా ఆర్చరీ కోర్ట్ ఇదండి. దీని తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి వాలీబాల్ కోర్ట్ అండి. టర్ఫ్ వాలీబాల్ కోర్ట్ విత్ ఎంఎస్ స్ట్రక్చర్ అండి. చూడండి టోటల్గా ఇది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ స్ట్రక్చర్ అండి. అటు పక్క ఈ 3 వచ్చేసి మనకి ఆర్చరీ కోర్ట్స్. ఇది వచ్చేసి మనకి కాన్ప్లే ఏరియా ఫర్ ఆర్చరీ అండ్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అన్నీ పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి మనకి వాకబుల్ ఏరియా. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి టోటల్గా చూస్తున్నారు, ఇది వచ్చేసి మొత్తం వాలీబాల్ టర్ఫ్ కోర్ట్ అండి. ఇది వాలీబాల్ టర్ఫ్ కోర్ట్. ఇది టోటల్గా ఇది కంప్లీట్ అయిపోయిందండి. సో ఈరోజు క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అయింది. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో టర్ఫ్ ఇన్స్టాలేషన్ చేయబడుతుంది. 15 mm మల్టీ స్పోర్ట్ టర్ఫ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి 5 years వారంటీ ఉంటుందండి. సో నెట్ కూడా 4 years వారంటీ ఉంటుంది దీనికి వేసేది. సో టోటల్గా డిజైన్, కన్స్ట్రక్షన్, ఇన్స్టాలేషన్ బై ఏషియన్ స్పోర్ట్స్ ఫ్యాక్టరీ అండి. సో ఎనీ రిక్వైర్మెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, సర్వీస్ రిలేటెడ్ కానీ, కిడ్స్ ప్లే మల్టీ స్టేషన్స్ కానీ, సో ఎంఎస్ స్ట్రక్చర్, బ్యాడ్మింటన్, ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం కానీ, సో ఏదైనా కానీ చేయబడుతుందండి. విత్ బ్రాండెడ్ పోల్స్. ఈ పోల్స్ అన్ని ప్రతి పైప్ వచ్చేసి అపోలో బ్రాండ్ అండి. సో అపోలో బ్రాండ్ మేము వాడేది అపోలో బ్రాండ్ అండి. సో అది మీకు తెలుసు అనుకుంటా అందరికీ. స్టీల్లో అపోలో ఈజ్ ద నెంబర్ 1. సో అపోలో